నమస్కారం, సాయి కిడ్స్ మోరల్ స్టోరీస్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథను విందాం రండి. అనగా అనగా ఆకాశంలో తెల్లని మేఘాల చాటున చిన్ని అనే ఒక బుజ్జి వాన చినుకు ఉండేది. చిన్ని మనసు చాలా సున్నితమైనది. పైన ఉండి కింద ఉన్న తోటను ఎంతో ఆశగా చూస్తూ ఉండేది. ఒకరోజు చిన్నికి తోటలో ఎండకు వాడిపోయి ఆకులు వాల్చేసిన ఒక చిన్న మొక్క కనిపించింది. ఆ మొక్కను చూడగానే చిన్ని మనసు కరిగింది. అయ్యో, ఆ మొక్క దాహంతో ఎంతలా అలమటిస్తోందో, నేను వెంటనే వెళ్ళి దానికి సాయం చేయాలి అని అనుకుంది. కాని చిన్ని మనసులో అంత పైనుంచిలో ఒక చిన్న సందేహం కలిగింది. నేను అంత పైనుంచి వేగంగా పడితే ఆ చిన్న ఆకులు విరిగిపోతాయేమో, నా వల్ల దానికి నాలోచిస్తూ ఆగిపోయింది. మొక్క పడుతున్న ఇబ్బందిని చూసి చిన్ని ఇక ఆగలేకపోయింది. తన భయాన్ని వదిలి ప్రేమతో మెల్లగా కిందకు జారడం మొదలుపెట్టింది. తను వేగంగా పడితే మొక్కకు దెబ్బ తగులుతుందని గ్రహించి గాలిలో తేలుతూ చాలా నెమ్మదిగా ఒక దూదిపింజలా కిందకు దిగింది. చిన్ని నేరుగా మొక్క మీద పడి దానికి భయం కలిగించకుండా పక్కనే ఉన్న మట్టి మీద చాలా మెల్లగా వాలింది. అది తాకగానే టిప్ టిప్ అని ఒక మృదువైన శబ్దం వచ్చింది. చిన్ని నుంచి అందుతున్న శక్తిని మొక్క వేర్లు పీల్చుకోగానే ఒక అద్భుతం జరిగింది. దాహంతో వాలిపోయిన ఆకులు మెల్లగా నిటారుగా విచ్చుకున్నాయి. మొక్క మళ్ళీ ప్రాణం పోసునట్టుగా పచ్చగా మెరిసిపోయింది. చిన్ని మొక్కతో మనసులో ఇలా అంది, నేను చాలా జాగ్రత్తగా మెల్లగా వచ్చాను మిత్రమా. అప్పుడు ఆ మొక్క సంతోషంతో తన కొత్త చిగురులను ఆడిస్తూ చిన్నీకి ఒక చిన్న గొడుగులా మారి నీడను ఇచ్చింది. ఒకరు నీటిని ఇస్తే మరొకరు నీడను ఇచ్చారు. చిన్ని ఆ మొక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే మొక్క చిన్నీని ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. ఒకరినొకరు గౌరక్షించుకుంటూ ఆ తోటలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండిపోయారు. నేలమ్మ కౌగిలిలో ఆ చిన్ని చినుకు మొక్క చిగురుల మధ్య దాగి ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోయింది. కథలోని నీతి: మనం చేసే సహాయం ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా వారిని ప్రేమతో ఆదరించేలా ఉండాలి. అదే నిజమైన సంరక్షణ. ఈ చిన్ని చినుకు కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో మంచి నీతి కథల కోసం ఇప్పుడే సాయి కిడ్స్ మోరల్ స్టోరీస్ పేజీని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి.